అందరికీ నమస్కారం. ఈ మధ్య హైదరాబాద్ వరంగల్ హైవే రియల్ ఎస్టేట్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు కదా. సరే, ఈరోజు మనం అక్కడున్న ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ ఎస్వీఎస్ ఇంద్రప్రస్థ గురించి వివరంగా తెలుసుకుందాం. అయితే అసలు ఈ వరంగల్ హైవే ఎందుకంత హాట్ టాపిక్ అయ్యింది? దీని వెనకున్న కారణాలేంటి? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ముందుగా ఆ లొకేషన్ స్ట్రాటజీని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ ప్రాజెక్ట్ను మనం ఒక 5 భాగాలుగా విడగొట్టి చూద్దాం. అప్పుడే మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. ముందుగా ఆ ప్రాంతం ఒక కొత్త రియల్ ఎస్టేట్ హాట్స్పాట్గా ఎలా మారిందో చూద్దాం. చూడండి, ఈ మొత్తం డెవలప్మెంట్కి పునాది యాదగిరిగుట్ట గ్రోత్ కారిడార్. గవర్నమెంట్ ఫోకస్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కలిసి ఈ ఏరియాని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. అసలు ఆ ఫ్యాక్టర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అసలు మ్యాజిక్ ఏంటంటే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం, కనెక్టివిటీ అన్నీ ఒకే చోట కలుస్తున్నాయి. అంటే ఒకవైపు యాదాద్రి టెంపుల్ టూరిజం, మరోవైపు నేషనల్ హైవే, ఇంకోవైపు భవిష్యత్తులో రాబోయే రీజనల్ రింగ్ రోడ్. ఇవన్నీ కలిసి ఈ ప్రాంతం దశ మార్చేస్తున్నాయి. అంటే జస్ట్ 10 నిమిషాల్లో యాదాద్రి టెంపుల్ దగ్గర ఉండొచ్చు, అరగంటలో ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు, ఇంకా చెప్పాలంటే 45 నిమిషాల్లో మేజర్ ఐటీ హబ్స్కి కనెక్ట్ అవ్వచ్చు. సో ప్రశాంతతకు దగ్గరగా నగరానికి అందుబాటులో ఉన్నట్టే. సరే, లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది. మరి ఈ లొకేషన్ అడ్వాంటేజ్ని వాడుకొని ఎస్వీఎస్ ఇంద్రప్రస్థ ప్రాజెక్ట్ను ఎలా డిజైన్ చేశారో ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదొక పెద్ద ప్రాజెక్ట్, మొత్తం 12 ఎకరాల్లో విస్తరించి ఉంది. అంటే ఒక చిన్న వీకెండ్ హోమ్ కట్టుకోవాలనుకున్నా లేదా ఒక పెద్ద లగ్జరీ విల్లా ప్లాన్ చేస్తున్నా దానికి తగ్గట్టుగా రకరకాల సైజులో ప్లాట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఇప్పటికే సిద్ధంగా ఉంది. వెడల్పైన రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ప్రతి ప్లాట్కు వాటర్ కనెక్షన్, 24 గంటల పవర్, ఇల్లు కట్టుకోవడానికి అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట. ఇక ఇది కేవలం కొన్ని ఫ్లాట్ల అమ్మే వెంచర్ లాంటిది కాదు. ఇదొక కంప్లీట్ లైఫ్ స్టైల్ని ఆఫర్ చేసే కమ్యూనిటీ. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. పిల్లల కోసం ప్లే ఏరియా నుంచి పెద్దల కోసం స్పోర్ట్స్ కోర్ట్ల వరకు, ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయడానికి స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్స్, ఇలా ప్రతి ఒక్కరి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ సౌకర్యాలు కల్పించారు. అంతేకాదండోయ్, ఇక్కడ కొన్ని స్పెషల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అరోమాటిక్ గార్డెన్, లోటస్ పాండ్, బటర్ఫ్లై గార్డెన్. ఇవన్నీ కేవలం అందం కోసం కాదు, నగర కాలుష్యానికి దూరంగా ఒక స్వచ్ఛమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని అందించడం కోసం ఏర్పాటు చేసినవి. సరే, లొకేషన్ బాగుంది, ఎమ్యూనిటీస్ అద్భుతంగా ఉన్నాయి. కానీ ఏ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కైనా అత్యంత ముఖ్యమైనది చట్టపరమైన భద్రత. మరి ఈ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని ప్రభుత్వ అనుమతులు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, డీటీసీపీ, రేరా ఈ 2 ప్రభుత్వ ఆమోదాలు. సింపుల్గా చెప్పాలంటే డీటీసీపీ అనేది లేఅవుట్ పర్ఫెక్ట్గా ఉందని ఇచ్చే సర్టిఫికెట్. ఇక రేరా అనేది కొనుగోలుదారుల హక్కులను కాపాడే చట్టం. ఈ 2 ఉన్నాయంటే పెట్టుబడి సేఫ్ అని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, డీసీటీపీ, రేరా అప్రూవల్ నంబర్లు చాలా స్పష్టంగా ఇచ్చారు. ఎవరైనా సరే ఈ నంబర్లతో ఆన్లైన్లో వెరిఫై చేసుకోవచ్చు. ఇదే కదా కొనుగోలుదారులకు కావలసిన పూర్తి పారదర్శకత. దీనివల్ల టైటిల్ విషయంలో ఎలాంటి సమస్య ఉండదు. ఇప్పటి వరకు మనం చూసినవన్నీ, అంటే మంచి లొకేషన్, అద్భుతమైన సౌకర్యాలు, చట్టపరమైన భద్రత, ఇవన్నీ కలిస్తే ఒక ఇన్వెస్టర్కు ఎలాంటి అవకాశం దొరుకుతుందో ఇప్పుడు ఫైనల్గా చూద్దాం. ఈ పెట్టుబడి బలం 4 పిల్లర్స్ మీద నిలబడి ఉంది. 1, స్ట్రాటజిక్ లొకేషన్. 2, వెంటనే ఇల్లు కట్టుకునేందుకు రెడీగా ఉండటం. 3, ఒక గొప్ప లైఫ్ స్టైల్నిచ్చే సౌకర్యాలు. 4, అన్నింటికన్నా ముఖ్యంగా చట్టపరమైన క్లారిటీ. ఈ 4 కలిస్తే ఇటు ఎండ్ యూజర్కి, అటు ఇన్వెస్టర్కి, ఇద్దరికీ ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఇప్పటికే ఫ్లాట్లు కొన్నవాళ్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. లొకేషన్ నుంచి ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ వరకు ప్రతి చిన్న విషయంలోనూ క్వాలిటీ ఉందని వాళ్లు చెబుతున్నారు. కొనుగోలుదారులు ఎక్కువగా ప్రశంసించే మరో విషయం డెవలపర్ యొక్క పారదర్శకత. సరైన ధరకు మంచి సౌకర్యాలు అందించడంతో పాటు అన్ని విషయాల్లో క్లియర్గా ఉండటం వాళ్లలో నమ్మకాన్ని పెంచుతోంది. అంటే ఇక్కడ 2 రకాల ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. 1, ఇప్పుడే ఇల్లు కట్టుకుని ప్రశాంతమైన జీవితాన్ని మొదలుపెట్టొచ్చు. 2, భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది కాబట్టి పెట్టుబడికి మంచి రాబడి వచ్చే అవకాశం కూడా ఉంది.
భూమి కొనడానికి బెస్ట్ టైం నిన్న అనే మాట మనం చాలాసార్లు వినే ఉంటాం. మరి ఇలాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను చూసినప్పుడు నెక్స్ట్ బెస్ట్ టైం బహుశా ఇప్పుడేనేమో అనిపిస్తుంది కదా. ఈ విశ్లేషణ